నమస్కారం. ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష మరియు ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజీలోని గోల్డ్ మెడల్ సాధించి అలాగే పామిస్ట్రీలోని పిహెచ్డి చేసిన బ్రహ్మశ్రీ డాక్టర్ మచ్చ గౌరీశంకర్ గురువు గారు. మరి గురువు గారితో మాట్లాడి జూలై మాసంలోని పక్ష ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, శుభ అశుభ ఫలితాల గురించి తెలుసుకుందాం. నమస్కారం గురువు. గురువుగారు, ధనుసు రాశి వారికి వచ్చేసి ఈ జూలై మాసంలోని పక్ష ఫలాలు జూలై 15 నుంచి 31 వరకు మరి వీరికి ఎలా ఉంటుంది అంటారు, మరి ఎలా ఉండబోతుంది అంటారు అనే వాటి గురించి అయితే మాకు తెలియచేయండి గురువుగారు. ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతే నమః, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం తం కిం వద రామదూత కృపాసింధో మత్కార్యం సాధేన ప్రభు. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హైగ్రీవముపాస్మే. శ్రీ గురుదేవోభ్యాయ నమః. ధనుస్సు రాశి వారికి కొన్ని ఇబ్బందులు వస్తాయి, కానీ పెద్దగా వారిని ఏం చేయవు. వీరు అనుకున్న విధంగా ముందుకు సాగడం జరుగుతూ ఉంటుంది. అయితే ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యపరంగా కొంత సన్నగిల్లేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి ధనుస్సు రాశి వారు ఈ కాలంలో. అలాగే సమాజంలో మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే ఎదుటి వాళ్ళు నిందలేసేటువంటి సూచనలు ఉన్నాయి. అంటే వీరి యొక్క గొప్పతనాన్ని పాడు చేయడానికి, కీర్తి ప్రతిష్టల్ని పాడు చేసే విధంగా ఉంది కాబట్టి వీరు జాగ్రత్తగా కాపాడుకుంటూ, అంటే వాళ్ళే కాపాడుకోవాలి, ఎదుటి వాళ్ళు ఏం చేయలేరు. తొందరపాటుతనం తగ్గించుకోవడం వల్ల వీరు జాగ్రత్తగా సమాజంలో ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అలాగే ధనపరంగా కొంత ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి. అంటే ధనం వస్తుంది కానీ ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటూ ఉంటాయి వీరికి. ప్రతి పనిలోనూ చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి. ఆలోచించి ముందుకు వెళ్ళాలి. అలా వేయకుండా ముందుకు వెళ్ళడం వల్ల, ఆలోచించకుండా ముందుకు వెళ్ళడం వల్ల కొన్ని సమస్యలు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి ఈ ధనుసు రాశి వారికి ఈ కాలంలో. కాబట్టి దైవాన్ని నమ్ముకోండి. దైవపరంగా మీకు వచ్చేటువంటి ఇబ్బందులన్నీ భగవంతుడు రాకుండా కాపాడతాడు. అలాగే ఎదుటి వారితో చాలా జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క రహస్యాలు, అంటే మీ సీక్రెట్స్ అన్నీ కూడా వాళ్ళకి చెప్పకండి. దానివల్ల ఏమవుతుందంటే మీ సీక్రెట్స్ వాళ్ళు తెలుసుకోవడం వల్ల మీ లూప్ హోల్స్ని, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి స్త్రీలకైనా పురుషులకైనా మీ యొక్క రహస్యాలని ఎప్పుడు చెప్పవద్దు, మీలోనే దాచుకోండి. అలాగే మనస్పర్ధలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. మనము బాగా మాట్లాడినా, భార్యతో అయినా కుటుంబంలో అయినా నిదానంగా మాట్లాడినా కొన్ని మనస్పర్ధలు తెలియకుండానే వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి కొంత మౌనంగా ఉండండి, అవసరమైతేనే మాట్లాడండి. అలాగే భార్యాభర్తల మధ్య కొంత అవగాహన పెరగాలి అంటే ఒకరికొకరు ఆలోచించి మాట్లాడుకోండి. అవసరమైనప్పుడు మాట్లాడుకోవడం వల్ల ఇబ్బందులు కలవు, గొడవలు కూడా రాకుండా బాగుంటారు. అయితే వీరు మంచి మంచి విలువైన వస్తువులు కొనుక్కుంటారమ్మా. చాలా విలువైనటువంటి కాస్ట్లీ వస్తువులు కొనుక్కుంటారు. తర్వాత భార్యకి కావాల్సిన వస్తువులన్నీ కొనిపెడతారు. తర్వాత పిల్లలకి, కుటుంబానికి కావాల్సినటువంటి అన్నీ ఏర్పరచగలుగుతారు. అంటే ఒక బాధ్యతని తీసుకొని కుటుంబానికి అంతా ఏం కావాలో అవన్నీ కూడా ఏర్పరచడం జరుగుతుంది. అలాగే శత్రువులు ఎటువైపు నుంచి వస్తారో తెలియదు కాబట్టి వీరు అప్రమత్తంగా ఉంటే తప్పనిసరిగా ఉండాలి. తర్వాత వ్యాపారస్తుల మటుకు కొంత ఇబ్బందులు కలుగుతాయి. కొంత చిన్న చిన్న నష్టాలు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి వీరికి. అంటే వ్యాపారంకి కాంపిటీషన్స్ పెరుగుతాయి. వ్యాపారంలో కాంపిటీషన్స్ పెరగడం వల్ల కొంత నష్టం వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వ్యాపారస్తులకి. ఉద్యోగస్తులకి అధికారంలో బాగా ఒత్తిడిలు ఏర్పడతాయి. వాళ్ళ ఒత్తిడి వల్ల శరీరం సహకరించకపోవడం, బాగా కష్టపడటం, ఇవన్నీ జరగడం వల్ల మెంటల్ టెన్షన్స్ అన్నీ కూడా ఎక్కువగా ఏర్పడుతుంటాయి ఈ ధనుసు రాశి వారికి కాలం. కాబట్టి శారీరకంగా, మానసికంగా ఒత్తిడి ఉన్నప్పటికీ కొంత విశ్రాంతి చాలా అవసరం ఈ ధనుసు రాశి వారికి. అలాగే ప్రేమికుల మధ్య కొంత మనస్పర్ధలు కూడా ఏర్పడతాయి.
తర్వాత వారు అర్థం చేసుకునేటప్పటికి కొంత విడిపోయే సూచనలు కూడా ఉంటాయి. కానీ స్నేహితులు వీళ్ళని కలపడం కూడా జరుగుతుంటుంది. ఆరోగ్యం ఎప్పటి నుంచో అనారోగ్యంతో బాధపడుతూ నడుము నొప్పులు, కాళ్ళ నొప్పులు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నట్టు పెద్దవారికి కూడా కొంత ఉపశమనం కలుగుతుంది, కొంత ఆరోగ్యంగా బాగుంటారు. తర్వాత వీరు ఎప్పటి నుంచో ఒక ఇల్లు కొనుక్కోవాలి అనుకునేటువంటి కోరిక తప్పకుండా నెరవేరుతుంది. అంటే ఒక ఇల్లు కొనుక్కుంటారు, స్వగృహాల్లో కొనుక్కునేటువంటి అవకాశం ఉంది. వీరికి ఎక్కువగా వీరి గురించి వీళ్ళు పొగుడుకుంటూ ఉంటారు, ఎదుటి వాళ్ళు కూడా వీళ్ళని పొగుడుతూ ఉండటం వల్ల నరదృష్టి ఎక్కువగా ఉంటుంది. ఓకే, నరదృష్టి ఎక్కువ తగిలే అవకాశం, నరదృష్టి ఎక్కువగా ఉంటుంది. అందుకనే వారి గురించి వారు పొగుడుకోకూడదు, ఇతరుల చేత పొగిడించుకోకూడదు, సో సైలెంట్గా ఉండాలి. అలా మిత్రులతో జాగ్రత్తగా ఉండాలి. అంటే స్నేహితుల వల్ల కూడా కొంచెం సహాయ సహకారాలు అంతే వాళ్ళకు కూడా ఈయన సహాయం చేయడం జరుగుతుంటుంది ఈ ధనుసు రాశి వారు. అయితే కొన్ని శుభకార్యాల్లో కూడా పాల్గొంటారు. కుటుంబంలో వాళ్ళందరూ కొత్త కొత్త బంధువులు కూడా వీళ్ళకి ఏర్పడుతూ ఉంటారు. కుటుంబంలో కొన్ని శుభకార్యాలను కూడా చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే స్త్రీలకు భర్తతోటి కొన్ని ఎప్పటి నుంచో ఉన్న కోరికలన్నీ కూడా డబ్బు పరంగా, గృహపరంగా, దుస్తుల పరంగా అన్నీ ఏర్పరచుకోగలుగుతారు. అంటే వాళ్ళకి కావాల్సినవి కొనేసుకుంటారు. తర్వాత సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టీవీ రంగంలో ఉన్న వారికి కొంత మధ్యవర్తులు ఇబ్బంది పెడతా ఉంటారు. అటు డైరెక్టర్, ప్రొడ్యూసర్ బాగుంటాడు, ఆర్టిస్ట్ బాగుంటాడు, కానీ మధ్యలో ఉన్నవాళ్ళు కొంచెం ఇబ్బంది కలిగిస్తూ ఉంటారు ఈ ఆర్టిస్టులకి. దానివల్ల సతమతం అయిపోయి బాధపడుతుంటారు. ఎటు ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది వీళ్ళకి. అందుకే చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాలి. తర్వాత అప్పులన్నీ కూడా తీర్చుకోగలుగుతారు. అప్పుల బాధలన్నీ కూడా వీళ్ళు కొంతమేర తీర్చుకోగలుగుతారు. వీరికి రావాల్సినటువంటి రుణాలన్నీ కూడా వచ్చేస్తుంటే వీరికి రావాల్సినటువంటి బాకీలు కూడా వసూలు చేసుకోగలుగుతారు వీళ్ళు ఈ సమయంలోనే. తర్వాత విదేశాలకు వెళ్ళాలి అనుకునేవాడు కూడా మంచి అవకాశం ఉంటుంది. విద్యార్థులు కూడా చదువులో మంచిగా రాణిస్తారు. తర్వాత కొత్త కొత్త సీట్ల కోసం ప్రయత్నం చేస్తారు. వీళ్ళు అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేర్చుకోగలుగుతారు. తర్వాత కొత్త కొత్త స్త్రీలతోటి కూడా కొంత పరిచయాలు ఏర్పడతాయి. వాళ్ళ వల్ల కూడా కొంత ఉపయోగకరంగా ఉంటుంది. వీరి వల్ల వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది, వాళ్ళ వల్ల వీరికి ఉపయోగకరం. స్త్రీలకు కూడా కొత్త కొత్త పురుషులు కూడా పరిచయాలు అవ్వడం కూడా జరుగుతుంటుంది. అలాగే మీడియా రంగంలో కూడా కొంచెం కొత్త అవకాశాలు వచ్చేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. మీడియా రంగం కూడా దాంట్లో పనిచేసే వాళ్ళకు కూడా కొత్త అవకాశాలు, వాళ్ళకు కూడా ఒక గుర్తింపు వచ్చేటువంటి సూచనలు. ఓకే గురుగారు, అలాగే ఈ ధనుసు రాశి వారికి వచ్చేసి వీరికి ఆర్థికంగా ఇంకా అద్భుతంగా ఉండాలి అన్నా, వీరికున్న సమస్యలన్నీ తీరిపోవాలి అన్నా కానీ మరి ఏదేవోని ఆరాధించి ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి బాగుంటుంది? అలాగే అమ్మా, దత్తాత్రేయ స్వామిని పూజించుకోవాలి, అలాగే దుర్గాదేవిని పూజించాలి. ఇలా చేయడం వల్ల అన్ని విధాలుగా అంటే గురుబలం బాగా పెరుగుతుంది. అలాగనే దుర్గామాతను పూజ చేయడం వల్ల రాహువుకు సంబంధించినటువంటి ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా తొలగిపోతాయి. తర్వాత వీళ్ళు అనుకున్న దానికన్నా మంచి ఫలితాలు రావడం ఉంటుంది. ఓకే గురుగారు, ధనుసు రాశి వారికి వచ్చేసి జూలై మాసంలోని పక్ష ఫలాలు వీరికి ఏ విధంగా ఉన్నాయి అనే వాటి గురించి అయితే మాకు తెలియజేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు తల్లి.